చూడండి, మార్కెట్లో మామిడికాయలు వచ్చాయండి. మామిడికాయ పప్పు, బెండకాయ కూర చేసుకుంటున్నానండి. ఇవాళ వంటకి 7:30కి 8 ఇచ్చేయాలండి పిల్లలకి. బాగా కడిగి తూడ్చి బెండకాయ కోసేసుకున్నానండి. దీనిపైన పొట్టు తీసి మామిడికాయని కోసి పెట్టుకున్నానండి పప్పుకి. ఒక్కొక్కరు కుక్కర్లోనే వేసేస్తారండి. మామిడికాయ, ఉప్పు, కారం అన్నీ వేసి ఉడికిస్తారు. మేము అలా కాదండి, కుక్కర్లో సపరేట్గా ఉడికించుకున్నాను. పోపేసి పప్పును భోంచేస్తానండి. బెండకాయ కర్రీకి ఎప్పుడైనా కానీ లావు మూకుడు పెట్టుకోండి. పలసది పెట్టుకుంటే మాడిపోతాయి. పోపేసి ఉప్పేసి మూత పెట్టడమే అండి, అంతే. ఇది మామిడికాయ పప్పు పెట్టేసుకున్నానండి. కడాయి మామిడికాయ పప్పుకు మాత్రమే పోపు గింజలు, కరివేపాకు వేసుకున్నానండి. కొద్దిగా ఇంగు వేసుకుంటున్నాను. బెండకాయ కర్రీకి పోపు వేసుకోకూడదండి, పైన వేసుకోవాలి. ఎందుకంటే ఫ్రై కాదు కాబట్టి మామిడికాయ వేసేసుకున్నానండి. పోపు వేసుకున్నాను కదండి, ఇందులో కొద్దిగా నీళ్ళు వేయాలండి. ఇవి మెత్తబడిన తర్వాత పప్పు వేసి ఉప్పు, కారం వేసుకోవాలండి. ఇందులో ఉప్పు, కారం వేసుకున్నా పర్వాలేదండి. పప్పు వేసిన ఉప్పు తర్వాత కూడా ఉప్పు, కారం వేసుకోవచ్చు. ఇప్పుడు చూడండి, ఇక్కడ నూనె వేడెక్కింది. ఇలా వేసేయాలండి బెండకాయ. దీంట్లో ఉప్పు వేసుకున్నానండి. మూత పెట్టేసుకొని బెండకాయలో కలిపిన గడ్డని ఇంకొక దాంట్లో కలుపుకూడదండి. అది ఎందుకంటే జిబ్బుగా ఉంటుంది కాబట్టి. కొద్దిగా ఉప్పు వేసేసుకుంటున్నాను మామిడికాయ పప్పులో. ఇది బంకగా ఉంటుందండి. దీన్ని ఇక్కడ దాన్ని కట్టుకోద్దు, సపరేట్ స్పూన్ పెట్టాలండి. మనం అర్జెంట్లో దానికి పెట్టేస్తామండి. అలా పెట్టేస్తాం. ఏవే మూకోడ్లో ఉడికేటప్పుడు కానీ స్టీల్ ప్లేట్లు పెట్టకూడదండి. షేప్ మారిపోతాయి, ప్లేట్స్ వంకర అయిపోతాయండి. దీన్ని నేనైతే పెన్నం పెట్టుకుంటున్నానండి మూతకి. మీరు కూడా స్టీల్ ప్లేట్ పెట్టుకుండగా పెన్నం ఉంటే పెట్టండి. మామిడికాయకి అక్కర్లేదండి, బెండకాయకి మాత్రం పెట్టాలండి. నేను ఎప్పుడు 3 మ్యాంగో కారం పొడినే వాడతానండి. పప్పులో కూడా అదే వేస్తున్నాను. అన్ని పౌడర్స్ కూడా అదే అండి. కొన్ని మిరపకాయలు, కొంచెం 3 మ్యాంగో కారం వేసేసుకున్నానండి. పప్పు వంచేస్తాను. కొంతమంది కుక్కర్లోనే పెడతారండి, మేము పెట్టమండి. సపరేట్గా ఉడికిస్తాం. ఆకుకూరలైనా కానీ అంతే, కుక్కర్లో పెట్టాలండి. ఆ టేస్ట్ వేరే వస్తుందండి, ఈ టేస్ట్ వేరే వస్తుంది. అందుకని నేను కుక్కర్లో పెట్టానండి. ఏదే కానీ సపరేట్గా ఉడికించుకుంటాను. మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి. ఆ టేస్ట్కి ఈ టేస్ట్కి మారుతుందండి టేస్ట్. మామిడికాయ పప్పు రెడీ అయిపోయిందండి. అక్కడ బెండకాయ కర్రీ. ఇది రసం అండి, టమాటా రసం. చింతపండు పులుసు, రసం పొడి వేసి ఉడికిస్తానండి. పైన నెయ్యి పోపు వేయాలండి. నెయ్యితో పోపు వేసుకోవాలి రసంకి మాత్రం. మామిడికాయ పప్పు రెడీ అండి.